Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్లీ రేడియో మిర్చి ఆర్జేగా మీకు ఫ్యాన్ బేస్ ఉంది, టీవీ హోస్ట్గా ఫ్యాన్ బేస్ ఉంది, ఆ సినిమా ద్వారా హీరోగా ఫ్యాన్ బేస్ ఉంది. వై డిడ్ ఇట్ టేక్ 4 long years ఫర్ ద సెకండ్ ఫిల్మ్ టు గెట్ ఇన్ టు రోడ్స్? అంటే లాక్డౌన్ ఎఫెక్ట్స్ కొన్ని ఇమీడియట్గా అనుకున్న తర్వాత 21 అంటే ప్రీవియస్ సినిమా కూడా కొంచెం ముందు రిలీజ్ అవ్వాలి, లాక్డౌన్ వల్ల 21 రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత దెన్ వీ రియలీ అండర్స్టూడ్, అంటే ఇంతమంది అటెన్షన్ ఇస్తున్నారు అంటే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ స్పెషల్ మళ్ళీ. అండ్ నేను సెలెక్ట్ చేసుకునే నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నేను కొంచెం ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో 21, 22 అలాగే ఈ అరేంజ్మెంట్స్ కానీ సెటప్ చేయడానికి, ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాము. హ్యూజ్ స్టార్ క్యాస్ట్ ఇది ఈ సినిమాలో. సత్య గారు, సీను గారు, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ గారు అండ్ ది లెజెండ్ బ్రహ్మానంద గారు, యా, సో జిఎం సుందర్ గారు, తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా 2 యాక్టర్స్ వర్క్ చేశారు ఈ సినిమాతో. సో ఐ థింక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ నైస్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. వీఆర్ లక్కీ అండ్ బ్లెస్డ్ అలాంటి వాళ్ళతో యాక్ట్ చేయగలిగాం, వర్క్ చేయగలిగాం ఈ సైజ్ ఆఫ్ సినిమా. సో ఇలా చేస్తున్నప్పుడు జనరలీ టుక్ టైం అండ్ అందరం కొత్త వాళ్ళం దీంట్లో. ఈ సైజ్ ఆఫ్ సినిమాని మీరు పర్సనల్గా ఫీల్ అవుతున్నారు, కానీ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఈస్ అది డెఫినెట్లీ ఒక హ్యూజ్ స్టార్ కాస్ట్. మీరు చెప్పినట్లుగానే ఇట్ ఈస్ లైక్ అ హ్యూజ్ ఫిల్మ్ ఓన్లీ అని మాట్లాడితే, నితిన్ అండ్ భరత్ జబర్దస్త్కి సంబంధించి సూపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. వాట్ కాన్ఫిడెన్స్ మేడ్ యూ ఈ సినిమా వీళ్ళు డైరెక్ట్ చేస్తే ఇట్ విల్ గో వెల్ అని అనిపించడానికి? అంటే నేను వాళ్ళతో అసోసియేట్ అయిన ఆల్ దీస్ ఇయర్స్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే డూ మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ దే ఆర్ అండ్ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దేర్ టేక్ ఆన్ ఎనీ టాపిక్. ఇప్పుడు సపోజ్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం షోలో, వాళ్ళ టేక్ ఎట్ సైడ్ నుంచి ఉంది, వాళ్ళు ఎలా దాన్ని రిక్రియేట్ చేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, దీస్ థింగ్స్ ఎక్కువ నేను చూశాను. సో ఇలాంటి ఒక కథ వాళ్ళు తీసుకొచ్చి నా ముందు పెట్టినప్పుడు దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నేను గెస్ చేయగలిగాను. సో అందుకనే వాట్ ఎవర్ దే సెడ్ వీ వర్ రెడీ. నేను ఎస్ చెప్పాను అన్నిటికీ, ఎందుకంటే చెప్పే విధానం నాకు చాలా ఇష్టం వాళ్ళు. సో చందమామ కథ మా అమ్మమ్మ చెప్పిన కథలాగా అంటే కథ దొరికినప్పుడు అండ్ వెరీ ఈజీగా సెన్సిబిలిటీస్ అన్నీ అందులోకి తీసుకెళ్ళచ్చు. అంటే మన అలవాట్లు, మన పద్ధతులు కూడా అందులోకి వస్తాయి. మీరే ఎక్కువ కథలు చెప్తూ ఉంటారని ప్రతిసారి అంటూ ఉంటారు. ఎస్, నీకే కథ నచ్చింది అని అంటే ఇంకా అసలు అంటే మా వాళ్ళు అంతకంటే బాగా కథలు చెప్తారని. వీఆర్ థిక్ ఆఫ్ ఫ్రెండ్స్ మేము, అంటే వీ నో ఈచ్ అదర్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ బాగా తెలుసు. సో అలా తెలిసిన డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటే నాకు నిజంగానే సీనియర్ డైరెక్టర్స్తో వర్క్ చేసినట్టే ఉంది. వాళ్ళ ఇండస్ట్రీకి డెబ్యూ, వాళ్ళది ఫస్ట్ సినిమా అయినా కూడా నాతో డెబ్యూ కాదు. సో ఇట్ వాజ్ మోర్ ఈజీ. ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్సే, అందరూ కలిసి ఫండింగ్ చేశారు అని విన్నాను. సో డైరెక్టర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, స్టార్ కాస్ట్లో కొంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రొడక్షన్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ టీమ్. సో బేసికలీ ఇది ఒక ఫ్రెండ్షిప్కి డెడికేట్ చేసే ఫిల్మ్ అవుతుంది అనమాట. అయితే అంటే ఇట్స్ బ్యూటీ అబౌట్ ఇట్ ఇస్ దట్ జర్నీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, మోస్ట్ మెమరబుల్ జర్నీ ఫర్ మీ. దిస్ ఆల్ దిస్ 2 years వాట్ వీ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. బట్ ఏంటంటే మామూలుగా ఒక సినిమా చేసినప్పుడు ఆ సినిమా చేయడం వల్ల ఫ్రెండ్స్ అవుతారు అందరూ ఆ సినిమాలో. కలిసి చేశారు. యా, సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా ఇది ఉండే అండ్ ఆల్సో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అందరికీ. ఎవ్రీబడి వర్ సీరియస్ దట్ ఎవరో ప్రొడ్యూసరు, ఎవరో డైరెక్టరు, ఎవరో యాక్టర్లు మనం వెళ్ళి చేసి వచ్చేద్దాం అని అలా లేదు కదా. ఇది ఏం చేస్తే బెటరు, ఇంకేం చేద్దాం అని, ఏదో నీకు ఏ హెల్ప్ కావాలని ఎవరు రాలేదు. వాళ్ళంతటా వాళ్ళు ఏం చేయగలరు ఎఫర్ట్స్. డేట్ అడ్జస్ట్మెంట్ ఉందా, ప్రదీప్ సినిమానా, సరే అడ్జస్ట్ చేసేసేయండి, ఇటు చేసేద్దాం, ఇది చేశాక వాళ్ళకి ఇద్దాం. మిగతా యాక్టర్స్ కూడా అలా ఆలోచించడము. వి ట్రావెల్డ్ లాట్. అక్కడ కండిషన్స్ కూడా చాలా కష్టం. అంటే అరకు రిమోట్ విలేజెస్లో షూట్ చేసాం. హోటల్ ఎక్కడో దూరంలో ఉంటుంది, ఒక 1/2 hour 1 hour జర్నీ చేయాలి. సో మేము టెంట్లు వేసుకుని ఎక్కడైతే షూటింగ్ లొకేషన్ ఉందో అక్కడే వంటలు, అక్కడే తినడం, అక్కడే ఉండడం. కొన్నిసార్లు డే అండ్ నైట్ షూట్ చేసాం. డే అంతా షూట్ చేసి మళ్ళీ నైట్ చీకటి పడ్డాక నైట్ షాట్స్ తీసాం అనమాట. దానికి కూడా దేర్ ఇస్ నో కంప్లైంట్స్ ఎనీవేర్. అందరు సరదాగే ఉన్నారు. సో మా వాళ్ళు కూడా అంతే అంటారు, అన్న సరదాలో మొత్తం అందరి చేత చేయించేసావు నువ్వు. వీ డిడ్ ఇట్ ఇన్ వెరీ అంటే మంచి. బట్ మేమేంటంటే పర్టికులర్లీ క్లైమేట్ కండిషన్స్ కోసం వెయిట్ చేసాం. అరకు అలాంటి లొకేషన్స్ మేము ప్రాపర్లీ November, December, January షూట్ చేసాం. వీ వాంటెడ్ దట్ మిస్ట్, ఫాగ్, ఫీల్ న్యాచురల్.
మీకు చాలా సీన్స్ సీజీ లాగా ఉంటాయి ఇందులో, అంత బ్యూటిఫుల్గా బాలరెడ్డి గారు క్యాప్చర్ చేశారు ఇది. బికాజ్ ఆ టైంలో కొంచెం మనకే చాలా చలిగా చాలా బాగుంటుంది. ఇమాజిన్ అంత హిల్ టాప్లో ఎంత బాగుంటుందో. సో సాంగ్ కోసం వి వెయిటెడ్. సో 3 days ఎర్లీ మార్నింగ్ కాల్ షీట్లో లంచ్ టైం వరకు డ్యాన్స్ చేయడం, సాంగ్ చేయడం, కొంచెం ఎండ హార్ష్ అయినప్పుడు వేరే సీన్స్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ వస్తున్నప్పుడు మళ్ళీ ఏ సాంగ్ అడ్రస్ చేసుకుని మళ్ళీ లే 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 అని మొత్తం అంతా చేయడం. ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ. ఏదైతే మేము అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసామో మా బిలీఫ్ సిస్టమే ఈ సినిమా. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. రంగస్థలం సినిమాలో చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన ఆ సాంగ్ రంగమ్మ మంగమ్మ, ఆ సాంగ్ ఎగ్జాక్ట్గా నాకు ఈ లే చూస్తే అనిపించింది. ఐఎమ్ జస్ట్ నాట్ టెలింగ్ యూ టు ఫ్లాటర్ యూ, బట్ ఇట్ ఈస్ లైక్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ దట్. బికాస్ హీరోయిన్ కాస్ట్యూమ్ దగ్గర నుంచి, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ దగ్గర నుంచి, యూ బీయింగ్ బిజీ ఇన్ యువర్ వర్క్, బీయింగ్ వెరీ రెక్లెస్ టు హర్ దగ్గర నుంచి, ఇట్ వాజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ దట్. ఇక అంటే నేను అన్నట్టు దానికి అన్ని ఇప్పుడు కొన్ని, ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ రైట్, ఇఫ్ మన ఆలోచించే విధానం ఉన్నప్పుడు ఆల్ యూనివర్స్ మీకు ఇట్లా ఇస్తుంది అంటారు కదా. అంటే సో యూఆర్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అసలు టుడే వాట్ ఎవర్ ఐ మేనిఫెస్టెడ్ ఐఎమ్ హియర్. సో ఐ వాంటెడ్ టు బీ దిస్, I wanted to do this, so I always want to acknowledge and give that gratitude that okay, నేను కోరుకున్నది జరుగుతుంది అంటే కోరుకుంటే జరుగుతుంది. సో ఎలా కోరుకున్నా, ఎంతలా కోరుకున్నా అనేది ఇంపార్టెంట్. నేర్చుకున్నాను, చాలా గట్టి కోరుకున్నాను. అంటే ఆర్జే డేస్ నుంచి కోరుకున్నారా, లేకపోతే స్కూల్ డేస్ నుంచి నుంచి? అంటే ఇదే పర్టికులర్లీ అని కాదు, కానీ ఐ వాంట్ టు చేయాలి, ఎందుకు చేయకూడదు అంటే ఆల్వేస్ నాలో ట్రిగ్గర్ ఏదంటే ఏంటి ప్రాబ్లం. ఇప్పుడు అవతల వ్యక్తికి 2 కాళ్ళు చేతులు ఉన్నాయి, అతనికి ఉంది, నీకు నోరు ఉంది, అతను మాట్లాడుతూ నువ్వెందుకు చేయట్లే. నాకు చిన్నప్పుడు అంటే మాకు ట్యూషన్ చెప్పే టీచర్ కానీ ఇప్పుడు సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్, వాళ్ళకి నీలాగే 2 చేతులు కాళ్ళు ఉన్నాయి, లెజెండ్స్ ఎలా అయ్యారు? సో ఆల్ విత్ హియర్. సో ఏం ఎక్స్ట్రా లేవు కదా వాళ్ళకేం, 2 livers, 2 ఎక్స్ట్రాస్, 2 hearts or brains ఎక్స్ట్రాస్ ఏం లేదు. ఆల్ దే హ్యాడ్ వాజ్ డెడికేషన్ టువర్డ్స్ వాట్ దే వాంట్ టు డూ. సో ఇలాంటివి చిన్నవి అంటే వినడానికి, చదవడానికి బాగుండేవి అప్పట్లో. అంటే మోటివేషనల్ వర్డ్స్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకోవడం, గుడ్ మార్నింగ్ మెసేజ్ల కింద బాగుంటాయి. అది ఇప్పటికీ బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పినా కూడా వాళ్ళు అలాగే రా అని బాగానే చెప్తాలే అని. బట్ కానీ వాట్ మేడ్ యూ టు వర్క్ టువర్డ్స్ దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్ కదా. మైక్రో థింగ్స్ అండి. ఇట్ ఇస్ అంటే నేను ఇది క్వశ్చన్ స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది మేనిఫెస్ట్ చేసుకుంటుంటారు, చాలా మంది విజువలైజ్ చేసుకుంటుంటారు, బట్ ఎవ్రీబడి విల్ నాట్ బీ దేర్ వేర్ దే వాంటెడ్ టు సీ దెమ్సెల్వ్స్ యాజ్. నేను అంతే, నేను మేనిఫెస్ట్ చేసిన దాంట్లో ఆర్ నేను ఏదైనా అనుకున్న దాంట్లో అన్నీ రాకపోవచ్చు నాకు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఏదొచ్చిందో దానికి ముందు యూ ఫీల్ హ్యాపీ, నెక్స్ట్ ఆటోమేటిక్గా వస్తాయి అనిపిస్తుంది నాకు. అంటే మైక్రో థింగ్స్ అండి, చిన్నవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మేనిఫెస్టేషన్ ఇంటూ రియాలిటీ జరిగే ప్రాసెస్లో హౌ స్ట్రాంగ్ వేర్ యూ ఇన్ యువర్ వర్క్స్, హౌ డెడికేటెడ్ ఆర్ యూ, దట్ ఈస్ ది రైట్ వర్డ్. ఏమో దట్ ఐ డోంట్ నో. స్టోరీ రైటింగ్లో మీరే కూర్చున్నారా, అందరినీ కలుపుకుంటూ వెళ్ళడానికి మీ పాత్రే ఉంది? నో పాసిబిలిటీస్ వెతుక్కుంటూ వెళ్తున్న టైంలో డ్యూటీ షేర్ చేసుకున్నాం. దీన్ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తే బెటర్ అని ఇప్పుడు నాకు రథాన్ గారు తెలుసు. నేను రథాన్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నాం, మిమ్మల్ని కలిసి ఒక కథ చెప్దాం అనుకుంటున్నాం, చెన్నై వెళ్ళాము, కలిసాము, కథ చెప్పాము, ఇమ్మీడియట్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కథ, చాలా మ్యూజిక్కి చాలా స్కోప్ ఉన్న కథ ఇది. సో మ్యూజికల్లీ కూడా చెప్తాం మేము ఈ సినిమాలో, పాటలన్నీ సిచ్యువేషన్ ప్రకారం వస్తాయి, ఎందుకు వస్తున్నాయి అని. సో ఇన్ని ఫ్యాక్టర్స్ అని వాళ్ళని అడగడము, చంద్రబోస్ గారిని అడగడము, బాలరెడ్డి గారు అప్పుడే బేబీ ఫినిష్ చేశారు మూవీ, ఫ్యాంటాస్టిక్ వర్క్ చేశారు ఆయన, పీకే అని ఎడిటర్ గారు. సో ఆయన ఇలా అందరు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ వాళ్ళు అగ్రీ అవ్వడం జరిగింది. సో అంతే తప్ప ఇన్వాల్వ్మెంట్ అంటే నాకు తెలిసినంత వరకు నేను తీసుకురాగలిగాను అంతే.